హాయ్ అండి, వెల్కమ్ టు వైషు వంటిల్లు. ఈరోజు నేను మీతో చాలా డిఫరెంట్గా ఉండే ఒక స్వీట్ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా తొందరగా కూడా రెడీ అవుతుంది. తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఇది కొత్తగా ఉంటుంది కాబట్టి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదట స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో 1.5 కప్పులు బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఈ బెల్లాన్ని నేను సన్నగా తురుముకున్నాను. ఈ రెసిపీని తయారు చేయడానికి బెల్లాన్ని యూజ్ చేస్తేనే ఈ రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ నేను 1.5 కప్పుల బెల్లాన్ని వేసుకున్నాను. అలాగే ఇందులోకి 2 కప్పుల వాటర్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగి ఇందులో 2 పొంగులు వచ్చే వరకు దీన్ని మరిగించుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచాలి. ఇక్కడ చూడండి, ఈ బెల్లం నీటిలో ఒక పొంగు వచ్చింది. మరొకటి 2 నిమిషాల పాటు మనం దీన్ని బాయిల్ చేసుకుందాం. ఇది బాయిల్ అవ్వబట్టి 3 నుండి 4 నిమిషాలు అయ్యింది. కాబట్టి ఇప్పుడు మనం గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుందాం. ఎంతకంటే ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. దీనిపైన మూత పెట్టి దీన్ని పక్కకు పెట్టుకుందాం. తరువాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి జీడిపప్పు మరియు బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని మనం 2-3 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ని కూడా వేసుకోవాలి. ఇందులో మీకు ఏమైనా డ్రై ఫ్రూట్స్ నచ్చకపోతే కనుక వాటిని స్కిప్ చేయొచ్చు, లేదా వేరే ఏమైనా డ్రై ఫ్రూట్స్ నచ్చితే వాటిని యాడ్ చేసుకోవచ్చు. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇవి మరీ ఎక్కువ డార్క్ కలర్లోకి రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇదే కడాయిలోకి తురుముకున్న పచ్చి కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా తురుముకున్న కొబ్బరి పొడి వేసుకోవడం ఇష్టం లేకపోతే దీనికి బదులుగా మీరు రెడీమేడ్గా దొరికే ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చు. అది మీకు షాప్లో చాలా ఈజీగా దొరుకుతుంది, దాన్ని కూడా వేసుకోవచ్చు. కానీ మనం ఇలా పచ్చి కొబ్బరి తురుముని వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని 3 నుండి 4 నిమిషాల పాటు లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, దీన్ని ఫ్రై చేయబట్టి 3 నుండి 4 నిమిషాలు అయింది. దీని కలర్ కూడా చేంజ్ అయ్యింది. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. మనం ఏదైతే స్వీట్ని తయారు చేస్తున్నామో అందులో తురుముకున్న కొబ్బరి పొడి క్వాంటిటీ కాస్త ఎక్కువగానే ఉండాలి. అప్పుడే స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం 2 కప్పుల అటుకుల్ని వేసుకోవాలి. ఈ అటుకులను నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను. అటుకులను తీసుకున్న తర్వాత మీరు వీటిని కంపల్సరిగా జల్లించుకోవాలి. అప్పుడే దీంట్లో ఉన్న సన్నని పొడి సపరేట్ అవుతుంది. మనం గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఈ అటుకులను మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు, దానివల్ల ఇవి డార్క్ బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి. ఈరోజు నేను ఏదైతే స్వీట్ని తయారు చేస్తున్నానో దాని మెయిన్ ఇంగ్రీడియంట్ అటుకులు. నిజంగా ఇది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ అటుకుల కలర్ కాస్త చేంజ్ అవుతోంది. ఇవన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చే వరకు మనం అటుకులను ఫ్రై చేసుకోవాలి. అటుకులు కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అదే కడాయిలోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న బెల్లపు నీళ్ళని ఒక స్ట్రైనర్ ద్వారా ఇందులోకి వేసుకోవాలి. ఇందులో ఏదైనా డస్ట్ ఉంటే అవి సపరేట్ అయిపోతాయి. ఇక్కడ నేను మనం ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళని మొత్తం వేసుకున్నాను. ఇప్పుడు వీటినన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం దీనిపైన మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి దీన్ని 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి చూస్తే ఇందులో ఉన్న అటుకులు చాలా లావుగా అయ్యాయి. అటుకులు మనం వేసిన బెల్లం నీళ్ళని బాగా పీల్చుకున్నాయి. ఇప్పుడు కూడా కొద్దిగా బెల్లం నీళ్ళున్నాయి. ఒకసారి మనం దీన్ని బాగా మిక్స్ చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. అటుకులతో పాటు వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా బాగా మిక్స్ చేస్తే మనం ఏదైతే స్వీట్ని తయారు చేస్తామో దాని టేస్ట్ చాలా బాగుంటుంది. కావాలంటే ఇందులో మీరు మిల్క్ పౌడర్ని కానీ మీగడ్ని కానీ వేసుకోవచ్చు. నేను దీన్ని చాలా సింపుల్ మెథడ్లో తయారు చేస్తున్నాను. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా దీన్ని ఒకసారి కలుపుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది. నెయ్యి వేసిన తర్వాత వీటినన్నింటినీ మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను దాదాపుగా 4-5 నిమిషాల నుండి వీటిని ఫ్రై చేస్తున్నాను. ఇందులో వేసిన బెల్లం నీళ్ళన్నింటినీ అటుకులు బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా పొడి పొడిగా అయ్యింది. ఇప్పుడు మనం గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. దీంతో మన ఎంతో టేస్టీగా ఉండే బెల్లం అటుకులు రెడీ అయినట్లే. మనం సేమియా పాయసాన్ని, పరమాన్నాన్ని, కేసర్ లాంటి స్వీట్ని చాలాసార్లు తిన్నాము. అలాగే ఒకసారి ఈ విధంగా బెల్లం అటుకులను తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే చాలా తొందరగా కూడా రెడీ అవుతుంది. కాబట్టి ఒకసారి మీరు కూడా ఈ అటుకులతో చేసే స్వీట్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి తెలియచేయండి. ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.